హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవేమున్నాయి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వాటితో పాటు ప్రిలిమ్స్ ప్రశ్నలు ఉన్నాయి కదా, మనం లాస్ట్లో డిస్కస్ చేసుకునే ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయో అవి కూడా ఒక్కొక్కటి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇవాళ తీసుకున్న డైలీ కరెంట్ అఫైర్స్లో ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి యుఎన్ వరల్డ్ మనకి జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఒకటి ఉంది. తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాను. కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి కదా, అలాంటివి కూడా తీసుకున్నాను అనమాట. సో వాటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎయిదర్ యూపీఎస్సీ ఆర్ స్టేట్ పీసీఎస్ఏ అన్నిటికీ ఉపయోగపడే విధంగా కాన్సెప్ట్ విత్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఇస్తాను, అలాగే మీకు ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కూడా ఇస్తాను. సో ఇవాళ ఏమున్నాయి చూద్దాం. సో ఇవాళ వచ్చేసి 12th అక్టోబర్కి సంబంధించి ఏమన్నాయి కరెంట్ ఈవెంట్స్ చూస్తే, ఫస్ట్ మనము ఇక్కడ చూడండి, సెకండ్ యుఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్. సో సెకండ్ యుఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అనేది జరిగింది రీసెంట్గా. ఎక్కడ జరిగింది, ఇది ఎక్కడ జరిగింది, అసలు ఏంటి ఈ మీటింగ్, ఏంటి దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ యుఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ హైదరాబాద్. సో ఎక్కడంటే తెలంగాణ స్టేట్లోని హైదరాబాద్లో జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 10th నుంచి 14 వరకు జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఇప్పుడు మనకి అక్టోబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ యుఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. ప్లేస్ అయితే వెరీ ఇంపార్టెంట్, హైదరాబాద్లో జరుగుతుంది. తర్వాత ద సెకండ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ 2022 is being hosted by Department of Science and Technology and convened by the United Nations Committee on Experts on Global Geospatial Management, ఈవెన్ GGIM అంటారు. సో ఇక్కడ ఈ సమ్మిట్ని, ఈ కాంగ్రెస్ని, సో యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సమ్మిట్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే, హోస్టెడ్ బై, ఎవరు ఆతిథ్యం చేస్తున్నారంటే ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించింది, మన భారత ప్రభుత్వానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్, సో ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఈ రెండు కలిసి ఇక్కడ ఇదొకటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ రెండు ఈ సమ్మిట్ని హోస్ట్ చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని హోస్ట్ ఎవరు చేస్తున్నారో చెప్పుకున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, యుఎన్ GGIM. కానీ ఇక్కడ ఆర్గనైజ్డ్ బై, సో ఈ సమ్మిట్, ఈ కాంగ్రెస్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అనే సంస్థ దీన్ని ఇక్కడ వచ్చేసి ఆర్గనైజ్ చేస్తుంది. అసలు ఏంటి దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇట్ విల్ ప్రమోట్ డైలాగ్ ఆన్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ దట్ వుడ్ హెల్ప్ గవర్నమెంట్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఎంటిటీస్ అండ్ అకాడమియా. చూడండి ఇక్కడ, సో ప్రమోటెడ్ డైలాగ్ ఆన్ ది గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో మన గ్లోబల్ వైజ్గా ఇన్ఫర్మేషన్, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి, సమాచారానికి సంబంధించి అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాయి, ప్రమోట్ చేసుకుంటాయి, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ప్రమోట్ చేసుకుంటారు. దీనివల్ల గవర్నమెంట్కి కావచ్చు, ప్రైవేట్ ఎంటిటీస్ కావచ్చు, NGOs ఉంటాయి మనకి. NGOs అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అకాడమియా, ప్రైవేట్ ఎంటిటీసు, అన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ అందుద్దనమాట. అందడం వల్ల వాళ్ళ కార్యకలాపాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి అనమాట, ఆ విధంగా. కాబట్టి ఇది నెక్స్ట్ ద థీమ్ ఆఫ్ ఈవెంట్. సో మీరు ఏదైనా సమ్మిట్ చూసినప్పుడు అది ఎక్కడ జరుగుతుంది, ఏ కంట్రీలో జరుగుతుంది, ఆ కంట్రీలో ఏ సిటీలో జరుగుతుంది, అదొకటి ఇంపార్టెంట్. ఇంకోటి దాని యొక్క ఎయిమ్ ఏంటి, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు హోస్ట్ చేస్తున్నారు, తర్వాత దాన్ని ఎవరు ప్రారంభించారు, దాని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్ పరంగా థీమ్. సో థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఏ సబ్మిట్స్కైనా ఎక్కువ అడుగుతుంటారు థీమ్ ఏంటని. ఈ యొక్క థీమ్ ఏంటంటే జియో ఎనేబులింగ్ ది గ్లోబల్ విలేజ్, నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. సో దీని యొక్క థీమ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటంటే 2022ది జియో ఎనేబులింగ్ ది గ్లోబల్ విలేజ్, నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అని దీని యొక్క థీమ్ అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, నాసాకి సంబంధించి ఒక ఈవెంట్ ఉంది. నాసా అంటే మనకు దేనికి సంబంధించింది, స్పేస్కి సంబంధించింది, స్పేస్ సెక్టార్కి సంబంధించింది. అంతరిక్ష రంగంలో నాసా అనేది హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది. మనకి ఇంకా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఇస్రో కావచ్చు, జాక్సా
అంటే జపనీస్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాసాస్ డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్. సో నాసాకు సంబంధించిన డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ అని ఒకటి ఉందన్నమాట. అదేంటో చూద్దాం. డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ విల్ బీ లాంచ్డ్ బై అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఇన్ 2027 టు స్టడీ ది టైటాన్, ద లార్జెస్ట్ మూన్ ఆఫ్ ది సాటర్న్. సో శని గ్రహం అంటే సాటర్న్ ఉంది కదా, మనకి సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉంటాయి. ప్లూటోన్ వచ్చేసి డ్వార్ఫ్ ప్లానెట్గా అయితే గుర్తించారు. సో మీకు అందరికీ తెలిసిన పాయింట్స్ అవి. ఇక్కడ మనకి సాటర్న్ అన్నమాట మన సౌర కుటుంబంలోనే రెండో అతిపెద్ద గ్రహం. ఫస్ట్ ఏంటి లార్జెస్ట్ ప్లానెట్? జూపిటర్ తర్వాత మనకి సాటర్న్ అనమాట. సాటర్న్ యొక్క లార్జెస్ట్ మూను ఉపగ్రహం వచ్చేసి ఏంటంటే టైటాన్ని స్టడీ చేయడానికి వెళ్తున్నారు. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే భూమి తర్వాత జీవం బతకడానికి టైటాన్ అనేది అట్మాస్ఫియర్ చాలా బాగుందని చెప్పేసి కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. సో టైటాన్ని స్టడీ చేయడానికి 2027లో లాంచ్ చేస్తున్నారు. అదేంటంటే డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్. దీన్ని ఎవరు లాంచ్ చేస్తున్నారంటే నాసా. సో నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, మీకు తెలుసు కదా, ఇది అమెరికాకి సంబంధించింది. సో డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ ఈజ్ షెడ్యూల్డ్ టు బి లాంచ్డ్ ఇన్ 2027 టు రీచ్ ది సిల్క్ క్రేటర్ రీజన్ ఇన్ ది టైటాన్ ఇయర్ 2034. సో ఇక్కడ మీకు టైటాన్ గ్రహం మీద టైటాన్ ఉపగ్రహం మీద ఒక సెల్ఫ్ క్రేటర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ క్రేటర్ దగ్గరికి రీచ్ అవుద్ది ఏది, ఈ డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ అనేది ఇక్కడికి రీచ్ అవుద్ది అనమాట. ఎప్పటికి రీచ్ అవుద్ది అంటే 2034కి అయితే ఇది రీచ్ అవుద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ద స్పేస్ క్రాఫ్ట్ వెయిటింగ్ లెస్ దాన్ 1000 pounds కంటే తక్కువ వెయిట్ ఉంటుంది అది. సో వీల్ లుక్ సిమిలర్ టు ది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్, అంటే ఒక హెలికాప్టర్ లాగా ఉంటుంది. సో డ్రాగన్ ఫ్లై అంటే ఏంటి? సో మనకి డ్రాగన్ ఫ్లై అంటే తూనీగలు అంటుంటాం కదా, అంటే హెలికాప్టర్ షేప్లో ఉంటాయి. మనకి వార్ హెలికాప్టర్స్ ఉంటాయి, యుద్ధంలో పాల్గొనే హెలికాప్టర్స్ అపాచీ ఇట్లా ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో తర్వాత చూడండి ఇంకా దానికి సంబంధించి ఏముందో. సో ఇట్ విల్ ఆపరేట్ లైక్ ఏ డ్రోన్ టు అండర్స్టాండ్ ది కంపోజిషన్ ఆఫ్ టైటాన్ అండ్ కండక్ట్ రీసెర్చ్ టు అండర్స్టాండ్ ది ఒరిజిన్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ఎర్త్. సో ఇప్పుడు మనకి భూమి మీద ఏ విధంగా అయితే ఒరిజిన్ ఉందో అలానే టైటాన్ మీద దాని కంపోజిషన్ ఏంటి, అది ఏ విధంగా ఏర్పడింది, దాంట్లో భూమిలాగా మనకి కోరు మ్యాంటలు ఇట్లా మనకి ఏమన్నా ఉన్న లేయర్స్ ఉన్నాయి క్రస్ట్ లాగా. సో దానికి కంపోజిషన్ ఏముంది, ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, సో వాట్ ఆర్ ది గ్యాసెస్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ది టైటాన్. సో ఇట్లా అవన్నీ కూడా చూస్తున్నారు అనమాట. నెక్స్ట్ కండక్ట్ ది రీసెర్చ్ టు అండర్స్టాండ్ ది ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎర్త్. సో మనకి భూమి మీద ఏ విధంగా జీవజాలం ఉందో అక్కడ ఏమైనా జీవజాలం ఉందా అవన్నీ కూడా వీళ్ళు చేస్తారనమాట దాని ద్వారా. సో ఇట్ వుడ్ బి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ టు సాటర్న్స్ మూన్ అండ్ దే ఫస్ట్ ఎవర్ ఫుల్లీ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ ఫ్లైట్ ఆన్ ది ఎనీ మూన్. సో ఇది ఈ డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ అనేది టైటాన్ అంటే మనకి సాటర్న్ ఉపగ్రహం మీదకి వెళ్ళే మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇదొకటి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇదే. ఇంకోటి ఎలాంటి మూన్ మీదకైనా సరే, ఏ గ్రహం యొక్క మూన్ మీదకైనా ఇది వెళ్ళేదానికి దీని యొక్క సత్తా ఉందన్నమాట, దీని సామర్థ్యం ఆ విధంగా ఉందని దీనిలో తయారు చేశారు. నెక్స్ట్ ఇట్ విల్ బి ది ఫస్ట్ ఫ్లయింగ్ మిషన్ టార్గెటింగ్ ఏ సెలెస్టియల్ బాడీ ఇన్ ది అవుటర్ సోలార్ సిస్టమ్. సో మనకి ఇదే ఫస్ట్ మిషన్ అనమాట, ఇదే ఫస్ట్ మిషన్ అవుటర్ సోలార్ సిస్టమ్, మన సౌర కుటుంబం కాకుండా బయటికి వెళ్ళే ఫ్లయింగ్ మిషన్ కూడా ఇదే అనమాట. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. ఇప్పుడు మీకు ఒక పాయింట్స్ చెప్తానని చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. మీరు కరెంట్ ఈవెంట్స్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. స్పేస్లో వచ్చేసి ఒకటి నాసా అంటే మనకి అమెరికాకి సంబంధించింది, ఇంకోటి వచ్చేసి ఇస్రో, ఇది యుఎస్ సంబంధించింది, ఇస్రో వచ్చేసి ఇండియాకి సంబంధించింది. నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే ఇదంతా కూడా మనకి యూరోప్కి సంబంధించింది. సో తర్వాత జాక్సా అంటే జపాన్కి సంబంధించింది కావచ్చు. తర్వాత రోస్కోమ్స్ అంటే రష్యాకి సంబంధించింది. సిఎస్ఏ చైనా స్పేస్ ఏజెన్సీ చైనాకి సంబంధించింది. ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ పరంగా క్లియర్గా చూసుకోవాలి. ఇవే ఎక్కువ అడుగుతాడు మీరు ఎగ్జామినేషన్లో. నాసా ఇస్రో గురించి అయితే ఎక్కువ చూసుకోండి. ఎక్కువ రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఎక్కువ యూపీఎస్సీలోను స్టేట్ పీసెస్ ఎగ్జామ్స్లో, కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ టైం ఉన్నాయి చూద్దాం కరెంట్ ఈవెంట్స్. సో ఇది చూడండి బాగా న్యూస్లో ఉంది, ఇది రొసెట్టా స్టోన్ అనే ఒకటి ఉందన్నమాట. రొసెట్టా స్టోన్ అదేంటి, అసలు అది అంతరిక్షం నుంచి వచ్చిందా, ఎవరైనా తయారు చేస్తారా, అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. హిస్టారియన్స్ ఇన్ ఈజిప్ట్ ఆర్ కరెంట్లీ డిమాండింగ్ ది రిటర్న్ ఆఫ్ ది రొసెట్టా స్టోన్ ఫ్రమ్ ది బ్రిటిష్ మ్యూజియం. సో బ్రిటిష్ మ్యూజియం ఉంది కదా, లండన్లో ఉంటుంది బ్రిటిష్ మ్యూజియం. అక్కడ ఉన్నటువంటి మోనుమెంట్స్ అన్నీ కూడా వేరే దేశాల నుంచి వాళ్ళు తీసుకెళ్ళాం అనమాట. ఒకప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా బ్రిటిష్ సామ్రాజ్యం అనేది పరిపాలించింది. బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ప్రపంచం అంతా కలోనియల్ రూల్. ఆ టైంలో వాళ్ళు ఇంపార్టెంట్ మోనుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ దేశాల నుంచి తీసుకెళ్లి లండన్ మ్యూజియంలో పెట్టుకున్నారు. సో లండన్ మ్యూజియంలో ఉండే 90% ఆఫ్ ది మోనుమెంట్స్ మొత్తం కూడా వేరే దేశాలకి సంబంధించినవి, మన ఇండియాకి సంబంధించి కూడా చాలా ఉన్నాయి అక్కడ. సో ఈ రొసెట్టా స్టోన్ అనేది ఏంటంటే ఇది
ఈజిప్ట్కి సంబంధించింది అనమాట. ఈజిప్ట్కి సంబంధించింది ఎప్పుడో హిస్టారికల్ ఏన్షియంట్ ప్రాచీన టైంకి సంబంధించిన ప్రాచీన ఆ చరిత్రకు సంబంధించిన స్టోన్ అనమాట ఈజిప్ట్కి. దాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ మ్యూజియంలో పెట్టుకున్నారు. ఇప్పుడు చరిత్రకారులు ఉంటారు కదా, ఈజిప్ట్లో ఉండే చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఆ స్టోన్ మళ్ళీ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తున్నారు, రిటర్న్ చేయమని చెప్తున్నారు. సో చూద్దాం అసలు రొసెట్టా స్టోన్ అంటే ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. The Rosetta Stone is a large stone slab that dated back to the 196 BC. చూడండి ఇది 196 BC బిఫోర్ క్రీస్తు పూర్వం 196 సంవత్సరానికి సంబంధించిన స్టోన్, చాలా ఓల్డ్ది. అంటే ఇది లార్జెస్ట్ స్టోన్ స్లాబ్ అనమాట. తర్వాత ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై ది ఫ్రెంచ్ మిలిటరీ లీడర్ నెపోలియన్స్ ఆర్మీ ఇన్ ది నార్థర్న్ ఈజిప్ట్ ఇన్ ది 1799. సో దీన్ని మామూలుగా ఫ్రాన్స్కి సంబంధించిన నెపోలియన్ ఉన్నారు కదా, సో నెపోలియన్ ఆయన యుద్ధం చేశాడు అనమాట. ఈజిప్ట్ వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళ మిలిటరీ కమాండరు, సో నెపోలియన్ ఒక మిలిటరీ లీడరు, నెపోలియన్ ఆర్మీలో ఉన్నవాళ్ళు నార్థర్న్ ఈజిప్ట్, ఉత్తర ఈజిప్ట్లో దీన్ని కనిపెట్టారనమాట 1799లో. ద రొసెట్టా స్టోన్ అండ్ అదర్ యాంటిక్విటీస్ వర్ టేకెన్ బై ది బ్రిటిష్ ఫాలోయింగ్ ది నెపోలియన్ డిఫీట్స్ అండ్ ఫర్ ది ప్రొవిజన్ ఆఫ్ 1801 ఇన్ ది ట్రీటీ ఆఫ్ అలెగ్జాండ్రియా. సో అలెగ్జాండ్రియా సిటీ ఎక్కడ ఉంది, ఈజిప్ట్లో ఉంటుంది అలెగ్జాండ్రియా. సో ఈజిప్ట్ ఉన్నప్పుడు అక్కడ నెపోలియన్ అంతా పరిపాలిస్తున్నాడు అనమాట, మొత్తం ఈజిప్ట్ వాళ్ళని ఓడించి పరిపాలిస్తున్న టైంలో బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేస్తారు. నెపోలియన్ మీద బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు నెపోలియన్ ఓడిపోతాడు. నెపోలియన్ ఓడిపోయిన తర్వాత ఒక ట్రీటీ చేసుకుంటారు, వాళ్ళందరూ ఒక సంధి చేసుకుంటారు. అదేంటంటే అలెగ్జాండ్రియా సంధి, ట్రీటీ ఆఫ్ అలెగ్జాండ్రియా చేసుకుని దాని ప్రకారం నెపోలియన్ ఆర్మీ అంతా కూడా బ్రిటిష్కి సరెండర్ అయిపోద్ది. ఈ టైంలో ఏమవుతుందంటే ఆ స్టోన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో ఇది ఇట్ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్ ఎట్ ది బ్రిటిష్ మ్యూజియం సిన్స్ ది 1802. సో ఇది వచ్చేసి 1802 సంవత్సరం నుంచి 1802 సంవత్సరం నుంచి మ్యూజియంలో పెట్టి అక్కడి నుంచి డిస్ప్లే చేస్తున్నారు. ద రాక్ స్లాబ్ హ్యాస్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ది సేమ్ టెక్స్ట్ ఇన్ ది 3 డిఫరెంట్ స్క్రిప్ట్స్. ఇది వచ్చేసి చూడండి హెరియోగ్లిప్స్, ఒకటి డెమోటిక్ అంటే ఏన్షియంట్ ఈజిప్ట్ స్క్రిప్ట్ అనమాట, ఏన్షియంట్ గ్రీకు. ఇట్ ఈస్ బిలీవ్ టు ది పార్ట్ ఆఫ్ ది లార్జ్ రాక్. సో లార్జర్ రాక్ అంటే ఇక్కడ వీళ్ళు ఇందులో మొత్తం వచ్చేసి ఇన్క్రిప్షన్ అంటే శాసనం ఉందన్నమాట. ఆ స్టోన్ మీద ఏముందంటే మొత్తం వచ్చేసి శాసనం ఉంది, అంతా టైప్ చేస్తున్నారు అనమాట, మ్యాటర్ అనేది టైప్ చేస్తున్నారు. ఇది 3 భాషల్లో ఉంది. ఒకటి వచ్చేసి డెమోటిక్ అంటే ఏన్షియంట్ ఈజిప్ట్ స్క్రిప్ట్ కావచ్చు, ఇంకోటి వచ్చేసి హేరియోగ్లిప్స్ ఇంకొక లాంగ్వేజ్, ఇంకోటి ఏన్షియంట్ గ్రీక్ అనమాట. తర్వాత ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది స్లాబ్ కన్వేస్ ది డిక్రీ ఆఫ్ ది పబ్లిక్ మెసేజ్. సో దీని మీద ఉండే ఇన్స్క్రిప్షన్ యొక్క మెయిన్ మెసేజ్ ఏంటంటే ఒక డిక్రీ ఆఫ్ ది పబ్లిక్ మెసేజ్ అనమాట. అదేంటంటే దిస్ ఈజ్ సిమిలర్ టు ది మౌర్యన్ ఎంపరర్ అశోక ఎడిక్ట్స్ దట్ ఫీచర్డ్ ది బుద్ధాస్ టీచింగ్స్ అండ్ విక్టరీస్ ఇన్ ది వార్స్. సో ఈ ఇన్క్రిప్షన్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే మనకి అశోకుడు కొన్ని రాక్ ఎడిక్ట్స్ చేశారు కదా, రాతి మీద శాసనాలు చెక్కించాడు. మనకి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఎర్రగుడి ప్రాంతంలో కూడా ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, కంగనహల్లి అక్కడ రీజన్స్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఆయన మెసేజెస్, బుద్ధ యొక్క టీచింగ్స్, గౌతమ్ బుద్ధుడి యొక్క ప్రవచనాలు కావచ్చు, అలానే అశోకుడి యొక్క వార్స్, ఆయన గెలిచినటువంటి విక్టరీస్, అవన్నీ కూడా పిల్లర్స్ నాటించాలన్నమాట, అంటే శాసనాలు నాటించే ఎగ్జాక్ట్లీ అలానే ఉందన్నమాట ఇది కూడా. ద రొసెట్టా స్టోన్ వాజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ బీన్ ఎన్గ్రేవ్డ్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ది కింగ్ టోలమీ 5. సో టోలమీ 5 ఉన్నప్పుడు దీన్ని ఎన్గ్రేవ్ అయితే చేశారనమాట. హూ రీయిండ్ ఫ్రమ్ ది 2004 to 182 BC. ఈ టైంలో దాన్ని చేశారు. దేర్ ఫోర్ ద స్టోన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అరౌండ్ ది 2000 years ఓల్డ్. అంటే ఈ స్టోన్ ఎప్పటిదంటే 2000 సంవత్సరాల ముందు అనమాట, 2000 సంవత్సరాల ముందుది. ఆ స్టోన్ అక్కడ ఉన్న తర్వాత దాని మీద ఈ శాస్త్రం అనేది చెక్కించారు. ద ఇన్క్రిప్షన్స్ ఆర్ బిలీవ్డ్ టు ప్రొవైడ్ ప్రీస్ట్ మెసేజ్ సపోర్టింగ్ ది కింగ్. సో ఇక్కడ వచ్చేసి ప్రీస్ట్కి సంబంధించిన ఒక మెసేజ్, అంటే అక్కడ ఉంటారు కదా ప్రీస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ రాజుని పొగుడుతూ ఉన్నప్పుడు దాని మీద రాశారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ఈ రొసెట్టా స్టోన్కి సంబంధించింది. ఇది న్యూస్లో ఉంది, బాగా వైరల్ అవుతుంది రీసెంట్ న్యూస్లో, కాబట్టి దీనికి సంబంధించి క్లియర్గా చూసుకోండి. తర్వాత చూడండి, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏముందో చూద్దాం. ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్కి సంబంధించి ఒక ఈవెంట్ అయితే వచ్చింది, ఏంటో చూద్దాం. సో పార్లమెంట్ అప్రూవ్డ్ ది అడాప్టేషన్ ఆఫ్ ఓల్డ్ ఫస్ట్ సింగిల్ ఛార్జర్ రూల్. సో ప్రపంచంలో మొట్టమొదటి సింగిల్ రూల్ ఛార్జర్ అనేది తీసుకొచ్చారు, అదంటే చూద్దాం. అకార్డింగ్ టు న్యూ లా పాస్డ్ బై యూరోపియన్ యూనియన్ పార్లమెంట్, ఆల్ న్యూ స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ అండ్ కెమెరాస్ విల్ హ్యావ్ సింగిల్ స్టాండర్డ్ ఛార్జర్ ఫ్రమ్ ది 2024. అంటే ఇప్పుడు మనం చూడండి, కొన్నింటికి బీ కేబుల్ ఉంటుంది, కొన్నింటికి సి కేబుల్ ఉంటాయి, కొన్ని రౌండ్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి కదా మనకి ఛార్జర్స్. ఇక్కడ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్కి, ట్యాబ్లెట్స్కి, కెమెరాస్కి ఒకే ఛార్జర్ అనమాట. ఇక్కడ నుంచి ఈ ఫోన్కి అలా ఛార్జర్ ఉండాలి, దీనికి ఎలా ఉండాలి, కెమెరాకి ఎలా ఉండాలి, అలా కాకుండా మొత్తం అన్నిటికి కూడా ఒకే ఛార్జర్ ఒకే ఫార్మేట్లో ఉండాలని తీసుకొస్తున్నారు. సో దిస్ లా వాజ్ అడాప్టెడ్ విత్ ఏ ఓట్ ఆఫ్ 62 ఇన్ ఫేవర్ అండ్ 30 అగైన్స్ట్. సో దీని మీద ఓటింగ్ పెడితే దీంట్లో 602 మంది 602 మెంబర్స్ వచ్చేసి ఓట్ చేశారు ఫేవర్గా, 13 వచ్చేసి అగైనెస్ట్గా ఓట్ చేశారు. ఇట్ మ్యాండేట్స్ స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ టు అడాప్ట్ ఏ స్టాండర్డ్ ఛార్జర్ అట్లీస్ట్ ఇన్ ది యూరోప్. సో యూరోప్ ప్రాంతం మొత్తానికి కూడా ఆ కంపెనీలు స్టాండర్డ్ ఛార్జర్ అనేది చేయాలి. సో మేకర్స్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ విల్ హ్యావ్ ఎక్స్ట్రా టైం
ఫ్రమ్ ది ఇయర్లీ 2026 టు ఫాలో ఇట్. అయితే ల్యాప్టాప్స్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు, మీరు 2026 లోపల డిసైడ్ అయ్యి ఏదో ఒక విషయం నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అయితే చెప్పిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ యూనియన్ స్టార్ట్ చేసింది వరల్డ్ ఫస్ట్ సింగిల్ ఛార్జర్ రోల్. సో తర్వాత కరెంట్ ఈవెంట్ చూడండి. ఇండియా హోస్ట్ ది SCO జాయింట్ టెర్రర్ డ్రిల్ టు ఎన్హాన్స్ ది ఆపరేషనల్ క్యాపబిలిటీస్. సో ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG ఉంది కదా, NSG అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ అనమాట. మన ఇండియాలో ఉంటుంది. తాజ్ హోటల్ కావచ్చు, ఎక్కడైనా మనకి టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు NSG వస్తారనమాట. సో NSG వచ్చేసి ఇక్కడ జరుగుతుంది. సో మీకు మేజర్ ఇండికేషన్ తెలుసు కదా, మేజర్ మూవీ చూస్తారు కదా, ఆయన అనమాట, ఆయన కూడా NSGలో ఆఫీసరు. సో హోస్టింగ్ ది మల్టీ నేషనల్ జాయింట్ యాంటీ టెర్రర్ ఎక్సైజ్ JTE అండర్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ ర్యాడ్స్ ఇంపార్టెంట్. సో ర్యాడ్స్ దేనికి సంబంధించినంటే SCOకి సంబంధించింది. సో ఇది G20కి సంబంధించిందా, G7కి సంబంధించిందా, బిమ్స్టెక్కి సంబంధించిందని మిమ్మల్ని ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ర్యాడ్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని, ఇది SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించింది. సో NSG మానేసర్ గ్యారిసన్ ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే మనకి మానేసర్ ఉంది కదా, మానేసర్ దగ్గర గ్యారిసన్లో NSG దగ్గర జరుగుతుంది ఈ మీటింగు. స్టేజ్ 1 ఆఫ్ ది ఎక్సైజ్ కండక్టెడ్ ఫ్రమ్ ది 27th July టు 1st August. సో బై ది నేషనల్ టెర్రరిస్ట్ ఫోర్సెస్ ఆఫ్ ది SCO మెంబర్స్. సో ఇది మామూలుగా మనకి ఆల్రెడీ ఇంతకుముందు జరిగిందనమాట. మనకి July 27th నుంచి August 1st వరకు ఇది జరిగిందనమాట. సో తర్వాత రీజనల్ ఈ ర్యాడ్స్ ఉంది కదా, ర్యాడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది పర్మనెంట్ ఆర్గన్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ది పర్మనెంట్ ఆర్గన్ అనమాట. పర్మనెంట్ ఆర్గాన్ దేనికి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి. The objective of the exercise is to provide platform for the participating member countries to enhance their operational capabilities, exchange experience in the combating terrorism, separatism, extremism. ఈ మూడు అనమాట, టెర్రరిజం కావచ్చు, సపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజము. సో ఇక్కడ చూసుకుంటే మనకి తీవ్రవాదం కావచ్చు, ఏర్పాటువాదం, సో సపరేట్ ఏర్పాటువాదులు ఉంటారు కదా వాళ్ళు, ఎక్స్ట్రీమిజం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అతివాదులు ఉంటారు కదా. సో వీళ్ళందరికీ కూడా అగెనిస్ట్గా ఇక్కడ అన్ని దేశాలు కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, కాంబుట్ టెక్నిక్స్ని డిస్కస్ చేసుకుంటాయి అనమాట. ఈ విధంగా ఇది వచ్చేసి గుర్తుపెట్టుకోండి. దీని యొక్క షాంఘై యొక్క హెడ్ క్వార్టర్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఆల్రెడీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే చెప్పాను అనమాట, బీజింగ్. సో బీజింగ్లో ఉంది, ఇండియా కూడా ఇందులో మెంబరు. రీసెంట్గా చేరిన కంట్రీ ఏంటంటే ఇరాన్. సో ఇరాన్ వచ్చేసి లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ది SCO, ఈ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం చెప్పాను కదా ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమన్నాయి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, ఫస్ట్ ప్రశ్న, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ ది లార్జెస్ట్ షేర్ ఆఫ్ ది గ్లోబల్ మ్యాంగ్రూవ్ ఏరియాస్. సో ఓకే, చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సో ప్రపంచంలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అంటే మడడువులు ఉండే ఎక్కువ ప్రపంచంలో ఉండదంటే ఎక్కువ షేరింగ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇండోనేషియా, బ్రెజిల్, మెక్సికో, ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇండోనేషియా అనమాట. ఇండోనేషియా అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇండోనేషియాలో. సో మోర్ దాన్ 1500 ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి, ఇందులో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మనకి చాలామంది డౌట్ రావచ్చు, సుందర్బన్స్ ఉంది కదా ప్రపంచంలో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ కదా, సో ఇండియా కాదా, ఇండియాలో సుందర్బన్స్ కావచ్చు మనకి. సో ఇంకా బిత్తరకనిక, కృష్ణా గోదావరి బేసిన్ కావచ్చు, పిచ్చవరం తమిళనాడులోని పిచ్చవరం కావచ్చు, ఇంకా మనకి గోవా దగ్గర గోవా, రత్నగిరి, ఇవన్నీ కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట మన ఇండియాలో. ఇది ఫస్ట్ హైయెస్ట్ లార్జెస్ట్, ఇది సెకండ్ లార్జెస్ట్, ఇలా ఉన్నాయి కదా. సో ఇండియా కాదా అంటే కాదనమాట, ఇండోనేషియా అనేది ఎక్కువ. ఇండోనేషియా సంబంధించి ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ కూడా ఇక్కడే ఉంటారు, హైయెస్ట్ ముస్లిం. సో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ కూడా ఇండోనేషియా ప్రపంచంలో ఎక్కువ ఉందన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెకండ్ ప్రశ్న, ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఆర్బిట్స్. సో మనకి స్పేస్లో వచ్చేసి కొన్ని ఆర్బిట్స్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి. కొన్ని శాటిలైట్స్ మనకి పోలార్ శాటిలైట్, PSLV కావచ్చు, GSLV ఇట్లా ఉంటాయి కదా. కొన్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో శాటిలైట్స్ లాంచ్ చేస్తాయి, అక్కడ రిలీజ్ చేస్తాయి. కొన్ని లో ఆర్బిట్లో ఉంటాయి, ఇట్లా రిమైనింగ్ ఉంటాయి అనమాట. సో కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకి ISS ఉంది కదా, ISS అనేది ఏ ఆర్బిట్లో ఉంటుందని అడుగుతున్నారు. లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, ఇంటర్మీడియట్ సర్కిల్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ లో ఎర్త్ ఆర్బిట్ అనమాట. సో లో ఎర్త్ ఆర్బిట్ ఇది వచ్చేసి LEOలో ఉంటుంది, అంటే లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. కొన్ని శాటిలైట్స్ జియో స్టేషనరీ ఆర్బిట్లో పెడతారు, ఇండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని లో ఎర్త్ ఆర్బిట్లో పెడుతూ ఉంటారు, ఇట్లా చూసుకోండి ఇవి. సో నెక్స్ట్ థర్డ్, సో జైంట్, సో చూడండి, ద జైంట్ ఇంపాక్ట్ హైపోథిసిస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఈ థిరీని వచ్చేసి 1984లో తీసుకొచ్చారు, 1984లో ఈ థిరీని అనేది తీసుకొచ్చారు. దీని గురించి సింపుల్గా మీకు బ్రీఫ్గా ఇస్తాను చూడండి. ఇది మూన్కి సంబంధించింది, ఆన్సర్ వచ్చేసి మూను. ఇదేంటంటే ఈ థిరీ ఏం చెప్తుందంటే మూన్ ఈజ్ సపరేటింగ్ ఫ్రమ్ ది ఎర్త్ అనమాట. సో మూన్ వాజ్ సో వన్స్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. సో మూన్ అనేది ఒకప్పుడు ఎర్త్లో పార్టే, మూన్ డివైడ్ అయ్యిందనమాట. డివైడ్ అయ్యి భూమి నుంచి డివైడ్ అయ్యి ఒక పెద్ద ఇంపాక్ట్ జరిగిందనమాట, డ్రిఫ్ట్ జరిగిందనమాట. రెండు విడిపోయి
మూన్ అనేది సపరేట్ అయిపోయింది, భూమి నుంచి సపరేట్ అయిపోయింది అనమాట. దాని గురుత్వాకర్షణ శక్తి నుంచి దూరంగా వెళ్ళిపోయి సో కొంచెం ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరుగుతూ ఉందన్నమాట. ఇట్లా చెప్పారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ మూన్ భూమి నుంచి డివైడ్ అయిపోయింది కదా, ఆ డివైడ్ వల్ల ఏర్పడిన పెద్ద లోతైన ప్రాంతం ఏంటంటే పసిఫిక్ ఓషన్. సో పసిఫిక్ ఓషన్లో మరియానా ట్రెంచ్ ఉంది కదా, సో మరియానా ట్రెంచ్, ఈ మరియానా ట్రెంచ్లో ఛాలెంజర్ డీప్ అని ఉంటుంది అనమాట. ఛాలెంజర్ డీప్ అంటే డీపెస్ట్ పాయింట్ ఇన్ ది వరల్డ్ అనమాట. ఈ ట్రెంచ్ వచ్చేసి మూన్ అనమాట. ఒకప్పుడు మూన్ ఇలా ఉన్నది ఇక్కడ, దీని నుంచి డివైడ్ అయిన తర్వాత ఇంత లోతైన ప్రాంతం అనేది ఏర్పడిందని చెప్పి చెప్తారు. ఈ గెయింట్ ఇంపాక్ట్ థియరీ అంతా కూడా దీని గురించి అయితే డిస్కస్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 1984లో తీసుకొచ్చారు. మీకు గెయింట్ ఇంపాక్ట్ హైపోథీసిస్ కనిపిస్తే మూడునే ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న, ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ క్లాసిఫైడ్. సో మనకి ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి, మనకి ఫిజికల్ డివిజన్స్లో వచ్చేసి జాగ్రఫీలో ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి. మనకి ఈ ల్యాండ్ ఫార్మ్స్లో డిఫరెంట్గా ఉంటాయి. ల్యాండ్ ఫార్మ్స్లో మనకి ఏముంటాయి, మౌంటైన్స్ కావచ్చు, చూడండి. సో మౌంటైన్స్, డెజర్ట్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, ఇవన్నీ కూడా ఏంటి ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. ఇవన్నీ కూడా ల్యాండ్ ఫార్మ్స్. డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ మొత్తం ఇలాంటి కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఏమంటారంటే ల్యాండ్స్కేప్ అంటారు. సో కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఏమంటారంటే ల్యాండ్స్కేప్. అంటే ఒక ల్యాండ్స్కేప్లో డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మౌంటైన్ ఉంది, ఒక ప్లెయిన్ ఉంది, సో ఒక డెజర్ట్ ఉంది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఏమంటారంటే ల్యాండ్స్కేప్ అంటారు. సో ఈ డివైడ్ ఉంటే ల్యాండ్ ఫార్మ్స్ అని అంటారు అనమాట. ఇప్పుడు ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఏర్పడడానికి దేన్ని బేస్ చేసుకుని ఉంటాయంటే ఓరియంటేషను, ఎలివేషను, స్లోపు, ఆలాబ్దేవో. ఆన్సర్ వచ్చేసి ఆలాబ్దేవో, అంతే కదా. ల్యాండ్ ఫార్మ్ యొక్క స్లోప్ని బట్టే డిసైడ్ చేస్తారు. ఎలివేషన్ కావచ్చు, ఓరియంటేషను, అది ఏ విధంగా ఏర్పడింది. ఇప్పుడు అది స్మూత్గా ఒక మైదానంలో ఉంటుందని ప్లెయిన్స్ అంటారు. అదే ఒక 100 మీటర్స్ అబౌవ్ 100 మీటర్స్ ఉంటే దాన్ని వచ్చేసి హిల్ అంటారు. ఒక 100 మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే, చాలా ఎత్తులో ఉంటే ఇంకా దాన్ని వచ్చేసి ఏమంటారు, మౌంటైన్ అంటారు. తర్వాత ఇంకా మనకి డెజర్ట్స్ అంటారు. ఇట్లా డిసైడ్ చేస్తారు అనమాట. ఈ ఫ్యాక్టర్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో ఇవి వచ్చేసి ఇవాటి కరెంట్ ఈవెంట్స్, డైలీ కరెంట్ అఫైర్స్, అలానే మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ రేపు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏమన్నా, డైలీ కరెంట్ అఫైర్స్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇవి. యూపీఎస్సీ కావచ్చు, అలానే స్టేట్ పీసెస్, టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ, గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఫాలో అవుతూ నోట్ చేసి పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.